17A చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మన రాష్ట్రంలో మోగిపోయినటువంటి సెక్షన్ అది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ కాగానే నా మీద పెట్టినటువంటి కేసులు వర్తించవు. 17A ప్రకారం నాకు రక్షణ ఉంది. గవర్నర్ అనుమతి తీసుకోకుండా నన్ను అరెస్ట్ చేశారు. కాబట్టి నా మీద ఉన్న కేసులే కొట్టివేయండి అని చెప్పి తన అరెస్ట్నే ఛాలెంజ్ చేసుకుంటూ సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఒక పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద సుప్రీంకోర్టులో కూడా ఉద్దండలైనటువంటి న్యాయవాదులు వాదోపవాదాలు చేశారు. చివరికి ఏం తేలింది అనుకున్నారు? ఏం తేలలే. అది అట్లే విచారణ సాగుతూనే పోయింది. ఏమీ తేలలే. అసలు 17A చట్టబద్ధత గురించి మేము తేలుస్తాము, తర్వాత చంద్రబాబు నాయుడు గారికి అది వర్తిస్తుందా లేదా చెప్తాము అని చెప్పి అప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది. అది విచారణ సాగుతూ పోతూ ఉంది. మధ్యలో మళ్ళీ కొన్ని సంస్థలు ఈ 17Aని ఛాలెంజ్ చేసుకుంటూ పిటిషన్లుగా వేసే తాజాగా సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది ఆ సంస్థ దీన్ని ఛాలెంజ్ చేసుకుంటూ 17Aని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఇలా చాలా పడ్డాయి. ఒక పక్క సుప్రీంకోర్టులో విచారణ సాగుతూ ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత తన మీద ఉన్న కేసులన్నింటినీ తాజాగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు ఏదైతే ఉందో అది కూడా కొట్టేసేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆ 17A ఇప్పుడు సంబంధం ఏముంది, మొత్తం కేసులే ఇక్కడ కొట్టేసేశారు. బట్ సుప్రీంకోర్టు కాబట్టి 17A అనేది వర్తిస్తుందా వర్తించదా, అది దాని అవసరం ఉందా లేదా అనే విషయం అయితే తేల్చాలి కదా, ఎందుకంటే దేశవ్యాప్తంగా లింక్ అయి ఉండేది కదా. సో మొత్తానికి సుప్రీంకోర్టు ఫైనల్గా 17A చట్టబద్ధత మీద సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ విశ్వనాథన్, జస్టిస్ నాగరత్నలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఒక తీర్పు చెప్పింది. విశ్వనాథన్ గారేమో ఒక తీర్పు చెప్పారు, నాగరత్న గారేమో ఒక తీర్పు చెప్పారు. చివరికి ఇది ఎటు తేలలే, ఎందుకంటే చెరు తీర్పు చెప్పారు కదా. అందుకని దీన్ని మరో బెంచ్కు బదిలీ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. సో ఇప్పుడు మళ్ళీ వీళ్ళు తీర్పు చెప్పినా కూడా 17A చట్టబద్ధత ఉంటుందా ఉండదా అన్నది ఏమీ తేలలేదు. జస్టిస్ విశ్వనాథన్ ఏమన్నారు? ఆత్మాభిమానం గల వ్యక్తికి అపఖ్యాతి కంటే మరణమే మేలు. నేటి సాంకేతిక సోషల్ మీడియా యుగంలో ఒకసారి పరువు పోతే ఆ తర్వాత నిర్దోషిగా తేలినా కూడా ప్రయోజనం ఉండదు. అధికారులను వేధించకుండా ఉండేందుకు ఈ నిబంధన అవసరం. 17A అనేది రాజ్యాంగబద్ధమే, అది ఉండాలి. అయితే లోక్పాల్ లేదంటే లోకాయుక్త వాళ్ళతో అనుమతి తీసుకున్న తర్వాతనే ప్రభుత్వ అధికారులను విచారించాలి అన్నది జస్టిస్ విశ్వనాథన్ చెప్పడం. వీళ్ళు తీర్పు ఇచ్చిండేది 17A అవసరమా లేదా అనే దాని గురించి. విశ్వనాథన్ 17A ఉండి తీరాల్సిందే, అది లేకపోతే ఎలాంటి రక్షణ లేకపోతే కావలసిన వాళ్ళని అరెస్ట్ చేసేసి కేసులు పెట్టేసి హింసించేస్తారన్నది ఆయన పాయింట్. ఇక్కడ జస్టిస్ నాగరత్న గారు ఏమన్నారు? సెక్షన్ 17A అనేది అవినీతికి పాల్పడే అధికారులకు రక్షణ కల్పిస్తుంది. అవినీతికి పాల్పడే వారికి ఎలాంటి దయాదాక్షిణ్యాలు అవసరం లేదు, విచారణకు ముందస్తు అనుమతి అక్కర్లేదు. కాబట్టి 17A అన్నది అవసరం లేదు అన్నది జస్టిస్ నాగరత్న గారు చెప్పారు. 17A ఉండాల్సిందే అన్నది జస్టిస్ విశ్వనాథన్, అవసరం లేదు అని నాగరత్న. అధికారులను కక్షపూరితంగా అరెస్ట్ చేస్తారు, కక్షపూరితంగా హింసిస్తారు. సో అది వాళ్ళను అవమానపరచడమే. వాళ్ళ మీద ఏదైనా విచారణ చేయాలి అనుకుంటే ఈ అనుమతి తీసుకునే విచారణ చేయాలనేది జస్టిస్ విశ్వనాథన్. అవినీతి చేసే వాళ్లకు అనుమతి అనేది తీసుకునేది అవసరం లేదనేది జస్టిస్ నాగరత్న. సో ఎటు తేలలేదు కదా. ఈసారి మళ్ళీ 3 సభ్యులు 5 మంది సభ్యులు నెక్స్ట్ ధర్మాసనం దగ్గరికి వెళ్తుంది, అది మళ్ళీ విచారిస్తుంది. అప్పుడు ఏమో తేలుతుంది 17A అన్నది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసు కూడా అప్పుడు 17A అనేది వర్తిస్తుందా వర్తించదా, అసలు 17A చట్టబద్ధమా కాదా అన్నది తేలుస్తామన్నారు. ఇప్పుడు చట్టబద్ధమా కాదా అనేది తేల్చే క్రమంలో ఒక్కరు ఒక తీర్పు ఇచ్చారు. ఇది మళ్ళీ ఎన్ని రోజులు విచారణ సాగాలి ఇంకో ధర్మాసనం దగ్గర. ఇదంతా అయిపోయిన తర్వాత ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి కేసులు కనుక యాక్టివ్గా ఉంటే అప్పుడు ఇది చంద్రబాబు గారికి వర్తిస్తుందా లేదా అనేది అప్పుడు విచారించేవాళ్ళు. ఇంకా అదంతా అయిపోవాలంటే ఇంక ఎన్ని సంవత్సరాలు అయ్యేటివో తెలియదు. బట్ ఇప్పుడు ఇదంతా అవసరం లేదు, ఎందుకంటే చంద్రబాబు గారు తన మీద కేసులు తనే కొట్టేసుకుంటున్నారు కదా, ఒకరికి అవకాశం ఇవ్వడం లేదు కదా. అప్పుడు బాగా వినిపించింది 17A అనేది చట్టబద్ధత గురించి చంద్రబాబు గారికి వర్తిస్తుందా లేదా అని. సో ఏది తేల్చకుండానే ఈ కేసులు అటకెక్కేసి సుప్రీంకోర్టులో ఇప్పటికీ కూడా ఇంకా ఏమీ తేలలే. తదుపరి తేలేసరికి ఏ టైం పడుతుందో తెలియదు.